అనంతరం ఎదురుగా కూర్చోబెట్టి బిందులో ఉంగరాలు వేసి ఆడించి పాడించి కవ్వించి నవ్వించి ఏ విధంగా ఉంగరాలాట ఆడిస్తారు. మరి ఇప్పుడు నూతన వధువరులు ఎదురుగా కూర్చోబెట్టి చక్కగా సాగే చక్కటి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. అమ్మ త్వరగా పెట్టాలి. అలా కాదు, ఎలాగా ఇటు ఎదురుగా స్వామి వారికి ఇటు ఎదురుగా అటు ఇటు 3 సార్లే వేయండి ఉంగరాలు. అమ్మ మీరు కిందకి. ఇప్పుడు పెళ్ళికొడుకు గారు 2 కాసులు ఉంగరిస్తారని తీసుకోండి. ఎందుకంటే ఆ ఉంగరం మళ్ళీ మీకు వెనక్కి ఇవ్వరండి. ఎందుకంటే ఆడించిన వారు తీసుకుంటారో లేకపోతే నేను తీసుకుంటాను. మరి 2 కాసులు ఉంగరం పెట్టారా రాత్ర వివాహ కార్యక్రమంలో? తీసేవండి. ఓం నమో వెంకటేశాయ. మరి సుదర్శన గారి హర్షవర్ధని గారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు పద్మావతి దేవి వచ్చి ఇక్కడ పరిణయం ఆడినట్టు మరి అందరూ కూడా భావించి మరి ఇప్పుడు చక్కగా సాగే ఆ ఉంగరాల ఆటని అందరూ కూడా కనులారా కాల్చువారని మరి కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. సుదర్శన గారి హర్షవర్ధని గారి జీవితం మరి ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలన్నిటిని కూడా వీరిరువురు భార్య భర్తలుగా విరగాలని మరి అందరం కూడా ఆశీర్వదిద్దాం. ఈ జన్మయే కాకుండా కోటి జన్మలో కూడా వీరిరువురు భార్య భర్తలుగా ఉండాలంటూ కోటి జన్మలకైనా కోరేదొకటే సగమయ్యప్పుడు చూడాలి. ఓహో నీవు నవేనా ఆ స్వర్గవేనా నీవు ఉండని
దేవుడెన్నో జన్మల మౌనం వాళ్ళిద్దరినీ దేవుడికి ఎన్నటికీ మాయని మమ